హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను అసలు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అండ్ సాఫ్ట్వేర్ ఒక మంచి టెక్నిక్స్ యూజ్ చేయకుండా సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ ప్రీవియస్గా హార్డ్వేర్ కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ కాస్ట్ ఎక్కువ ఉంది ఎందుకు. సో సాఫ్ట్వేర్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకు మనం హార్డ్వేర్స్ యూజ్ చేయకూడదు, సాఫ్ట్వేర్స్ లాగా ఎందుకు మనం సాఫ్ట్వేర్ని ప్రిఫర్ చేస్తున్నాం హార్డ్వేర్ కన్నా. సో మనం అసలు ఏం చేస్తే సాఫ్ట్వేర్ క్రైసిస్ని తగ్గించవచ్చు, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ క్రైసిస్. ఒక మంచి కొన్ని సాఫ్ట్వేర్ టెక్నిక్స్ యూజ్ చేయకుండా మనం సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే మనకి ఈ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో ఫెయిల్ టు మీట్ యూజర్ రిక్వైర్మెంట్స్, యూజర్కి కావాల్సిన సాఫ్ట్వేర్ మనం ఇవ్వలేకపోవచ్చు, సాఫ్ట్వేర్ని మనం బాగా డెవలప్ చేయలేకపోతే. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సివ్ కూడా, మనకు కావాల్సిన రేంజ్లో మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోకపోతే మనం ఎక్స్పెండ్ చేసిన మనీ కూడా వేస్ట్ అవుతాయి. అండ్ వన్ సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదా ఆ కోడ్ని ఏమన్నా ఆల్టర్ చేయాలన్నా కూడా మొత్తం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక 2 లైన్స్ మార్చినా 1000 లైన్స్ ఆఫ్ కోడ్ మీనింగ్ కూడా మారుతుంది కదా. అండ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే కొంచెం టైం కూడా పడుతుంది అండ్ దానిలో ఉన్న రిసోర్సెస్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒక మంచి సాఫ్ట్వేర్ని కనుక మనం డెవలప్ చేయకపోతే, మంచి సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ డెవలప్ చేయకపోతే ఈ డిసడ్వాంటేజెస్ మనం ఫేస్ చేస్తాం. అండ్ అసలు సాఫ్ట్వేర్ ఎంత ఎక్స్పెన్సివ్, ఫస్ట్లో అంటే 1960sలో హార్డ్వేర్ కాస్ట్ చాలా ఎక్కువ సాఫ్ట్వేర్ కన్నా. సో కానీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ కాస్ట్ చాలా ఎక్కువ హార్డ్వేర్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ కానీ ఒక 45,000 రూపీస్ మనం స్పెండ్ చేసాము అంటే దాన్ని కొనాలి అంటే, ఒకవేళ సాఫ్ట్వేర్ని కొనాలి అంటే 3 lakhs, 4 lakhs, 6 lakhs కూడా అవుతుంది, ఎంత కాస్ట్. సో హార్డ్వేర్ కన్నా సాఫ్ట్వేర్ అంత ఎక్కువ కాస్ట్ ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్లో. అండ్ ఎందుకు అంత కాస్ట్ ఉంది, అసలు కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ డ్రాప్డ్ సో మచ్ అండ్ వై కాస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంక్రీజ్డ్, ఎందుకు హార్డ్వేర్ కాస్ట్ తగ్గి సాఫ్ట్వేర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఇలా 1960s నుంచి ఇలా మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు సాఫ్ట్వేర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, హార్డ్వేర్ కాస్ట్ డిక్రీజ్ అయింది. ఎందుకు? సో ఒకవేళ హార్డ్వేర్ కాస్ట్ తక్కువ అయితే మనం ఎందుకు అన్ని హార్డ్వేర్స్ యూజ్ చేయకూడదు? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సేమ్గా వర్క్ అవుతాయి. సో ఎందుకు అన్ని హార్డ్వేర్స్ యూజ్ చేయకూడదు? మనం ఎందుకు సాఫ్ట్వేర్ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం హార్డ్వేర్ కన్నా? సో ఎందుకు అలా ప్రిఫర్ చేస్తున్నాము అంటే, సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా ఫాస్టర్గా ఉంటుంది డెవలప్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ. ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, హార్డ్వేర్ని చేంజ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ చేంజ్ చేయాలనుకో, దాని డిజైన్ని చేంజ్ చేయాలి, రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయాలి. సో ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ అనేది మనము అలా ఏం అవసరం లేకుండా ఈజీగా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు చేంజ్ చేయగలుగుతాము అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్నీ తెలిసినప్పుడు చేంజ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ కోర్స్లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్ని కూడా తెలుసుకుంటాం. అండ్ ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి స్పేస్ని కన్జ్యూమ్ చేయదు, వెయిట్ని కన్జ్యూమ్ చేయదు, పవర్ని కన్జ్యూమ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ పవర్ని తీసుకుంటుంది కదా, వెయిట్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్కి అవి ఏమి ఉండవు, జస్ట్ హార్డ్ డిస్క్లో మనకు కావాల్సిన ఆపరేషన్ మనం అలా పర్ఫామ్ చేసుకుంటాం. సో అవి ఏమి ఉండవు. సో ఇయర్స్ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్ అనేది చాలా కాంప్లెక్స్గా అవుతుంది. సో అంటే ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ కాస్త 1000 లైన్స్ ఆఫ్ కోడ్, సో ఇలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇయర్స్ పెరిగే కొద్దీ. సో ఎంతైతే సాఫ్ట్వేర్ ఒక కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుందో దాన్ని చేంజ్ చేయడం కూడా అంతే కష్టం. సో ఎందుకు సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ పెరిగితే దాన్ని చేంజ్ చేయడం కష్టం అంటే, ఒక సాఫ్ట్వేర్ని మనం చేంజ్ చేయాలి అంటే, సాఫ్ట్వేర్ అంటే ఆ కోడ్ని చేంజ్ చేయాలంటే ముందు ఆ సాఫ్ట్వేర్ని మనం ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ అర్థం కాకుండా అది ఎలా వర్క్ అవుతుంది అని మనం తెలుసుకోకుండా అండ్ ఎక్కడ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అవేమీ తెలుసుకోకుండా మనం చేంజ్ చేయకూడదు. అది కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ అంటే చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అంటే మనకి ఆ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఎఫర్ట్ ఇవ్వాలి, మనం చాలా టైం తీసుకుంటుంది. సో దాన్ని చేంజ్ చేయాలన్నా ఫస్ట్ దాన్ని ఆ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకుంటేనే మనం చేంజ్ చేయగలుగుతాం. ఒకవేళ సాఫ్ట్వేర్ని మనం ఆ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోకుండా చేంజ్ చేస్తే
అది ఆ చేంజ్ వల్ల దాని డిజైన్ మీద, దాని మాడ్యులారిటీ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ని బాగా అర్థం చేసుకుని చేంజ్ చేయాలి. సో సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోకుండా చేంజ్ చేస్తే మనకు అది చాలా కష్టం అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు, అంత ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఒకవేళ సాఫ్ట్వేర్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే అది ఖచ్చితంగా మనం ఆ సాఫ్ట్వేర్ని బాగా అర్థం చేసుకోవాలి. సో కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా ఎఫర్ట్ కూడా పడుతుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వల్ల మనం ఆ సాఫ్ట్వేర్ ఒక కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేయొచ్చు. సో అందుకని మనం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని సాఫ్ట్వేర్ డెవలపర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. మనం ఎలా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, ఏ టెక్నిక్స్ ద్వారా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే సాఫ్ట్వేర్ ఒక కాంప్లెక్సిటీ తగ్గుతుంది, సాఫ్ట్వేర్ని ఇంకా బాగా మనం ఎఫెక్టివ్గా బగ్స్ లేకుండా క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ వాట్ ఈస్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ సక్సెస్ రేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ అందరూ క్రియేట్ చేస్తారు కదా. సో ఎలా అవి సక్సెస్ అవుతున్నాయి, ఏ రేట్ అంటే వాళ్ళు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్స్లో 28% మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, మిగతా 23% క్యాన్సిల్ అవుతున్నాయి, 49% ఆల్మోస్ట్ 50% డిలే అవుతున్నాయి. సో ఎందుకు 28% ఆఫ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, ఎందుకు మిగతా డిలే అవుతున్నాయి లేదా క్యాన్సిల్ అవుతున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ మనకి ఈ సాఫ్ట్వేర్ క్రైసిస్కి రీజన్స్ అవుతున్నాయి. సో వీటి గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఎందుకు అంటే ఈ సాఫ్ట్వేర్ క్రైసిస్ ఎందుకు జరుగుతున్నాయో, ఈ రీజన్స్ ఎందుకు 28% సాఫ్ట్వేర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, రీజన్స్ తెలిస్తే మనం ఇంకా ఎఫెక్టివ్గా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే సాఫ్ట్వేర్కి చాలా డిమాండ్ ఉంది. సో హార్డ్వేర్ సింపులే కానీ సాఫ్ట్వేర్ చాలా కాంప్లెక్స్, కానీ సాఫ్ట్వేర్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే అది మనకి పవర్ కన్జ్యూమ్ చేయదు, ఈజీగా మెయింటైన్ చేయడానికి యూస్ అవుతుంది, ఇలా స్పేస్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందుకనే ఎక్కువగా సాఫ్ట్వేర్ని మనం చాలా డిమాండ్గా ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ పూర్ మేనేజ్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ అనేది పూర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా డెవలపర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ పూర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వల్ల కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకే సాఫ్ట్వేర్స్ అనేవి డిలే అవుతున్నాయి. లేదా ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ట్రైనింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో బీటెక్ అయిపోయినాక కొంతమంది సిఎస్సి స్ట్రీమ్ తీసుకుంటారు కదా, సిఎస్సి స్ట్రీమ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వస్తుంది. ఏంటి ఈ సబ్జెక్ట్, ఎందుకు చదువుకోవాలి, సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అది కనుక మనం కరెక్ట్గా గ్రాస్ప్ చేయగలిగితే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారో ఆ డెవలపర్స్కి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే లేటెస్ట్ టెక్నిక్స్ తెలియవు. అందుకే సాఫ్ట్వేర్స్ డిలే అవుతున్నాయి లేదా క్యాన్సిల్ అవుతున్నాయి. ఎప్పుడైతే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళకి సరిగ్గా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి తెలీదు. అందుకే ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి. ఒకవేళ కంపెనీస్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఎక్స్ట్రా టైం తీసుకొని ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇదంతా లేట్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రీజింగ్ స్కిల్స్ షార్టేజ్ యాజ్ పర్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి ప్రెజెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్లో. ఓన్లీ డెవలపర్స్ కారంగానే రీజన్స్ వల్లనే సాఫ్ట్వేర్ అనేది ఎక్కువగా డిలే అవుతున్నాయి. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలుసుకుంటూ సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేస్తే అవి 100% ఖచ్చితంగా డిలే అవ్వవు, అవి సక్సెస్సే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి లో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సాఫ్ట్వేర్ క్రైసిస్కి. సో ప్రెసెంట్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ని ఈజీగా సక్సెస్ అయ్యేలాగా డెవలప్ చేయాలన్నా ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి అవి తెలుసుంటే గుడ్ సాఫ్ట్వేర్స్ని మనం డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెసెంట్ మన ఫోకస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. ఇవి తెలుసుకోవడం వల్ల మనం సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా దాని ఒక కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటేనే ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇంజనీరింగ్ అప్రోచ్ టు డెవలప్ సాఫ్ట్వేర్ అని. ఇంజనీరింగ్ అప్రోచ్ అంటే
బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కలిపి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రాసి, సో అంటే పాస్ట్ ఎలా ప్రోగ్రామ్స్ చేశారు, ఆ ప్రోగ్రామ్స్లో ఏం టెక్నిక్స్ యూస్ చేశారు, ఆ టెక్నిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇలా ప్రతిదీ ప్రూఫ్తో సహా ఒక డాక్యుమెంటేషన్ ఫామ్లో ఒక ఇంజనీరింగ్ అప్రోచ్ ఉంది. సో ఆ ఇంజనీరింగ్ అప్రోచ్ని తెలుసుకుంటూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడమే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. సో ఇక్కడ ఏంటి, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఇంజనీరింగ్ అప్రోచ్ అనేది ఎలా డెవలప్ అయింది అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ప్రోగ్రామర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ అలా ఇంజనీరింగ్ అప్రోచ్ని మనం డెవలప్ చేసాం. సో చాలా ఇయర్స్ నుంచి ప్రోగ్రామర్స్ ఎలా మనం గుడ్ ప్రోగ్రామ్స్ని రాయగలం, ఎలా కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేయగలం, సో ఇలా వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో వాళ్ళు ఇచ్చారు. సో దాన్నే ఇంజనీరింగ్ అప్రోచ్ అంటాం. ఆ ఇంజనీరింగ్ అప్రోచ్ని యూజ్ చేసుకుంటూ మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. సో ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్కి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనేవి తెలిసి ఉండాలి. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ మనం తెలుసుకోవడం వల్ల కొన్ని మంచి గుడ్ ప్రోగ్రామ్స్, అంటే కాంప్లెక్సిటీ లేకుండా 100% సక్సెస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్స్ని మనం రాయొచ్చు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల మనం గుడ్ ప్రోగ్రామ్స్ని, గుడ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు. సో నేను ఈ వీడియోలో అసలు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే కోర్స్ని తెలుసుకోవాలి, సాఫ్ట్వేర్ క్రైసిస్ అంటే ఏంటి, హార్డ్వేర్ కాస్ట్ ఎందుకు తగ్గిపోయింది, సాఫ్ట్వేర్ మీద ఎందుకు డిమాండ్ ఎక్కువగా ఉంది, అండ్ మనం సాఫ్ట్వేర్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు కంపెనీస్ హార్డ్వేర్ కన్నా, అలానే సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ పెరగడానికి రీజన్స్ ఏంటి, అండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఎంత % సక్సెస్ అవుతున్నాయో దాని ఒక పై చార్ట్లా చూసాం. అండ్ సాఫ్ట్వేర్ క్రైసిస్కి ఏమేమి రీజన్స్ ఉన్నాయి, అండ్ అవి ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏం తెలుసుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల గుడ్ ప్రోగ్రామ్స్ని రాయొచ్చు, కాంప్లెక్సిటీ కూడా రెడ్యూస్ అవుతుంది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో యూస్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.